ఒక్క 2-3 నిమిషాలు ఈ ఎక్స్ట్రా ఎందుకంటే వాని కోసమే. వాడు వస్తే మనం కేక్ కటింగ్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం. ఒక చిన్న మాట ఇక్కడ దైవజనుడు అపోస్తలుడు పౌలు చెప్తున్న మంచి మాట ఏంటంటే వారు నిలబడతారు. నిలబడుట అయినను పడిపోవట అయినను అది దేవుని పని, మనుషుల పని కాదు, దేవుని పని. అతడు నిలబడును లేదా కుటుంబం నిలబడుతుంది, వారిని యెహోవా దేవుడు నిలబెడతాడు. అందరూ ఉన్నారు ఇక్కడే. ఒకరు నిలబడాలి అంటే, ఒక కుటుంబం నిలబడాలంటే అది దేవుని చిత్తమై ఉండాలి, దేవుని ఏర్పాటై ఉండాలి. ఒక చిన్న విషయం మీకు గుర్తు చేస్తాను. అది 2వ రాజులకు రాసిన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. 2వ రాజులకు రాసిన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడని నీకు తెలిసే ఉంది. ఇప్పుడు అప్పులు వారు వచ్చి నా ఇద్దరు కొడుకులను తీసుకొని వాళ్ళకు దగ్గర బానిసలుగా ఉండేదానికి తీసుకెళ్తున్నారు, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అని ఒక ఆమె చెప్తారు. ఇక్కడ వినండి, మీకు అర్థమవుతారని చెప్తారు. ఒక కుటుంబం కనపడుతుంది ఇక్కడ. ఆ కుటుంబము భర్త చచ్చిపోయాడు, ఆమె భర్త చనిపోయాడు. కొడుకులు ఎంతమంది దానికి? మేరమ్మకి ఎంతమంది? మేరమ్మ భర్త ఏమయ్యాడు? ఇప్పుడు బైబిల్లో ఉన్న ఏం కూడా చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఎవరు చెప్తుంది తెలుసా? దైవజనులు చెప్తా ఉంది, పాస్టర్ చెప్తా ఉంది. అసలు విషయం ఏంటంటే ఆయన చనిపోక ముందు కాస్త అప్పు తెచ్చాడంట పాపం.